మీరు చూపించండి. చూడండి సార్. థ్యాంక్ యూ. ఎందుకు సీసీ ఫుటేజ్ చూద్దామన్నాను అర్థమైందా? ప్రేమ లాజిక్ చెప్పింది కదా, అతను ఆ క్యాబిన్లో ఉంటే మినిస్టర్ వైఫ్ ఇంకో క్యాబిన్లో ఉందని. సో ఆ తాగుబోతువాడు దొంగతనం చేసుండడు, నేనే ఏదో ప్లాన్ చేసుంటానని నీకప్పుడే అనుమానం వచ్చుంటుంది. అవును. అయినా ఎందుకు ఈ పని చేసావు? అంకుల్ని అందరి ముందు ఎందుకు దొంగం చేయాలని చూసావు? నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు ప్రణయ్. నేను హిస్టీరియస్గా బిహేవ్ చేస్తున్నాను. ఐ నో. అదే ఎందుకు? ఎందుకంటే నిన్ను 5 నిమిషాలు నమ్మితే 15 నిమిషాలు నమ్మడం లేదు. నా ముందు ప్రేమతో నువ్వు చనువుగా ఉండడం నాకు నచ్చడం లేదు. కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా వల్ల కావడం లేదు. మిమ్మల్ని ఇద్దరిని అలా చూడలేకపోతున్నాను. ఏం చేయమంటావు? నా ప్రయత్నాలు ఇలాగే పిచ్చిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఈ వీడియోని ప్రేమ వాళ్ళందరి ముందు బయట పెడితే ఏమవుతుంది? ఆహా, అవునా? నువ్వు నాకు ప్రామిస్ చేసిన నా దగ్గరున్న వీడియో ప్రేమ చూస్తే ఏమవుతుంది? ఎక్కువ నష్టం జరిగేది ఎవరికి? నీకా నాకా? నువ్వు నా విషయంలో ఇలా అడ్డం తిరుగుతావు నేను ఎప్పుడు అనుకోలేదు. నేను అనుకోలేదు, కానీ తప్పడం లేదు. నా మెడలో తాళి పడే వరకు ప్రతి క్షణం ఇలాగే వెంటాడుతాను, వేటాడుతాను. దాట్స్ ఇట్. అమ్మా, ఇంటి తలుపులు తీసున్నాయంటమ్మా. ఏంటి షాపింగ్ అయిపోయిందా? ఇంటి తలుపులు తీసుండేసరికి ఎవరైనా దొంగలు పడ్డారని కంగారు పడ్డారా? నువ్వుండగా వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తావులే? ఆ, నా గెటప్ ఈ సెటప్ చూసి ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదు, షాపింగ్ మాల్లో నేను దొంగతనం చేయలేదని మీరంతా నమ్మినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని మీ అందరి కోసం ఉప్మా రెడీ చేస్తాను. ఆ వీటితో ఉప్మా చేస్తావా నువ్వు? వంకాయ ఉప్మా, కొత్త రకం ఉప్మా. ముందు నువ్వు ఇంట్లో నుంచి బయటకెళ్ళు. అయినా అసలు నేనేం తప్పు చేశాను? అక్కడ దొంగతనం నిజంగా నేను చేయలేదు. కావాలంటే ఎవరి మీద ఒట్టేసి చెప్పమని చెప్తాను. ఆ షాపింగ్ మాల్లో నువ్వు దొంగతనం చేసి ఉండకపోవచ్చు, ఇంట్లో అయితే దొంగతనం చేసావు కదా.
నువ్వు మనిషి పుట్టికెలా పుట్టావయ్యా? ఎందుకు మమ్మల్ని ఇలా కాల్చుకు తింటున్నావు? వీరి వాళ్ళ దాచిన డబ్బుని ఏం చేసావు నాన్న? అది నేను తీలేదమ్మా. అబద్ధం చెప్పావంటే నాను కోసేస్తాను. నువ్వు ఆగు ప్రేమ, చెప్పు. ఆ, ఇదిగో నువ్వు మరీ వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. వైలెంట్ గా కాదు, నువ్వు మర్యాదగా నిజం చెప్పకపోతే అన్నంత పని చేసి చూపిస్తాను. చెప్పు. అమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు ఆగు. నువ్వు చెప్పు. చెప్పు. అంటే నేనేం కావాలని చేయలేదు. ఏం చేయని చెప్పు. ఇదంతా నా కర్మ. డబ్బులు కనిపిస్తే నా చేతులు మెలికలు తిరిగిపోతుంటాయి. నాలిక నాట్యం ఆడుతుంది. నా పర్మిషన్ లేకుండానే నా చేతులు అందిన డబ్బులను తీసి నా జేబులో పెట్టేస్తుంటాయి. నువ్వు దొంగతనం ఎలా చేసావని అడగట్లేదు, డబ్బులు ఏం చేసావని అడుగుతున్నాం. ఒకటా రెండా 30,000 రూపాయలు అన్ని డబ్బులు ఖర్చు పెట్టేశావా? మొత్తం తాగేశావా? మనిషి అనేవాడు ఎవడైనా 30,000 రూపాయలు మందు తాగుతాడా? తాగితే బతుకుంటాడా? సరే తాగితే తాగేవు గాని నువ్వు ఖర్చు పెట్టిగా మిగిలిన డబ్బులు ఇచ్చే నాన్న. ఏం మిగలలేదు ప్రేమ. తాగలేదు అంటావు, మిగల్లేదు అంటావు. మేమంతా పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నావు నీ కంటికి. ఇదిగో నువ్వు మాట మాటికి నా మీద రెచ్చిపోతున్నావు. నిజంగా నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నిజం చెప్పకపోతే నేనే నిన్ను పంపించేస్తాను. చెప్పు, డబ్బేం చేసావో చెప్పు. ప్రేమ పెళ్లి కుదిరితే ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తానని చెప్పాను. అందుకే వాళ్ళందరినీ పిలిచి ట్రీట్ ఇచ్చేసాను. అంటే పార్టీకి 30,000 ఖర్చు పెట్టేశావా? నేనేమన్నా కావాలని అబద్ధం చెప్తానా? అందుకే మీకు నమ్మకం కలగకపోతే నా కోటి జేబులో చూసుకోండి. 30,000 రూపాయలు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నావా? అదేమన్నా నువ్వు సంపాదించిన సొమ్ము అనుకున్నావా? చెప్పు. మన సొమ్మే కదా అని అనుకున్నాను. ఛీ! ఆడపిల్లయుండి అది కొవ్వొత్తులా కరిగిపోతూ మనల్నందరినీ ఇంతకాలం పోషించుకుంటూ వచ్చింది. తండ్రిగా నువ్వు పోషించాల్సింది పోయి అది కష్టపడి సంపాదిస్తుంటే సిగ్గు లేకుండా అందరం దాని సంపాదనతోనే బతుకుతూ వస్తున్నావు. మొన్నటికి మొన్న ప్రాణాలకి తెగించి అది సంపాదించుకున్న ప్రైజ్ మనీ 5 లక్షల రూపాయలు చేతికి దక్కకుండా చేశావు. ఇప్పుడు మనందరి అవసరాలు తీర్చగా మిగిలిన ఒక్కొక్క రూపాయిని పోగు చేసుకుని దాని చిన్న చిన్న సరదాలు కూడా చంపుకొని దాచుకున్న డబ్బుల్ని పెళ్లికి ఉపయోగపడతాయనుకుంటే అవి కూడా తీసుకొని తాగేశావు. నువ్విలా వరుస పెట్టి తప్పుల మీద తప్పులు చేస్తుంటే పనిగట్టుకుని మా అందరికి నరకం చూపిస్తుంటే నిన్నెందుకు క్షమించాలి? అసలు మేమెందుకు భరించాలి? ఇక నా వల్ల కాదు. నాకు నీతో పడి 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 ఓపిక చచ్చిపోయింది. నువ్వు మాతో ఉండడానికి వీల్లేదు. పో, ముందు పో, ముందు పో ఇక్కడి నుంచి. నేను ఎందుకు వెళ్ళాలి? ఎల్లంతే. ముందు పో. అది వెళ్ళకపోతే అమ్మా అమ్మా ఆగమ్మా. చచ్చిపోతానే. వదులు. వెళ్ళకపోతే అయ్యో. వదులు. అయ్యో. అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? కడుపు రగిలిపోతుంది. అందుకని ఇప్పుడు నాన్న ఇంటి నుంచి బయటికి గంటేస్తే ఖర్చుపోయిన డబ్బులు తిరిగి వచ్చేస్తాయా? రాకపోవచ్చు, కానీ మన ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది అనిపిస్తుంది. ఇదంతా నా కర్మ కర్మ కర్మ. మరీ అంత గట్టిగా కొట్టుకోకే. ఏ తలుపుడన్నా వస్తే టాబ్లెట్లు తేవడానికి చిల్లర లేదు. నాకు నిజంగా తలపోటు వస్తే టాబ్లెట్ అక్కర్లేదు. నా తలని నీ తలకేసి కొట్టుకుంటా. పోతే ఇద్దరం పోతాం. అప్పుడు వీళ్ళకైనా మనశ్శాంతిగా ఉంటుంది. నాన్న ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. అది కాదమ్మా, ఆ డబ్బులు నేను నిన్ను అడగడం లేదు, నిలదీయడం లేదు కదా. వెళ్ళు. ఆ కరుణ ముందు పో. వెళ్ళు నాన్న. ఏంటో అందరూ మీద పడిపోతున్నారు.
చెప్పు ప్రణయ్. నీకు గుడ్ న్యూస్. ఓసారి మనం కలుసుకునే రెస్టారెంట్కి వచ్చే. ఏంటది? రా చెప్తాను. సరే. అమ్మా, ప్రణయ్ ఏదో గుడ్ న్యూస్ చెప్తాడంట. రెస్టారెంట్కి రమ్మంటున్నాడు. నేను వెళ్ళొస్తాను. జరిగిందని గురించి వదిలే అమ్మా. నాన్న వస్తే మళ్ళీ గొడవ పెట్టుకోకు. ఆయన అంతే. అది కదే 30,000 రూపాయలంటే నీ ఎన్నాళ్ల కష్టార్జితం అది. సరే వదిలేసేమ్మా. అవి లేనంత మాత్రాన ఇప్పుడేది ఆగదు. ఆల్టర్నేట్ గా నేనేదో ఒకటి అరేంజ్ చేస్తానులే. ఈ కొత్త బట్టలు అవన్నీ జాగ్రత్తగా పెట్టండమ్మా. అలాగే. ఏంటి ప్రేమ అలా ఉన్నావు? ఏం లేదు. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? పార్కుకి రమ్మంటే రావు కదా. సారీ సారీ, నీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అందుకే పిలిచాను. అర్జెంట్ పని అంటే ఇదా? అరే ఎందుకు అలా కోపడతావు? చిన్నపిల్లని చేసి. నువ్వా చిన్నపిల్లాడివా? అంటే భార్యకి భర్త ఎప్పుడు చిన్నపిల్లాళ్ళనే కనిపిస్తాడంట కదా. నిజంగానే ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలని పిలిచాను. ఏంటది? షాపింగ్ కాంప్లెక్స్లో ఆ మినిస్టర్ భార్య నెక్లెస్ దొంగతనం గురించి. ఆ దొంగతనం చేసింది అంకుల్ కాదు. నేను సీసీటీవీ ఫుటేజ్ చూశాను. మరి ఆ నెక్లెస్ నాన్న జేబులోకి ఎలా వచ్చింది? ఎవరు అసలు దొంగ? ఎవరైతే ఏంటి, ఆ పని చేసిన దొంగ అంకుల్ అయితే కాదు. అంకుల్ తాగబోతే కానీ దొంగ కాదు. థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ సో మచ్. దేనికి? మా నాన్న వల్ల ఇబ్బందులు పడ్డం మాకు కొత్తేమీ కాదు. కానీ మా వల్ల అందరిలో మీరు ఇబ్బందులు పడాల్సి రావడం నాకు చాలా బాధ అనిపించింది. మా నాన్నని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావో అని భయమేసింది. మా నాన్న ఎలాంటి వారైనా ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఏంటి ప్రేమ ఇంకా నువ్వు నేను మీరు మేము అని మాట్లాడుతావు? ఇద్దరం ఒకటే కదా, మనమే కదా. మనిద్దరు పెళ్ళైన తర్వాత ఆయన్ని మెల్లగా మార్చుకుందాం. ఆయనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మాన్పించి మంచి మనిషిగా నిలబెడదాం. నిజంగా నువ్వు చెప్పే మార్పు మా నాన్నలో వస్తే మా అమ్మ చాలా అదృష్టవంతురాలు. సార్ ఇప్పుడెందుకు ఇదంతా? లవర్స్గా ఇదే మన ఇద్దరి మధ్య లాస్ట్ ట్రీట్. సో దీన్ని గ్రాండ్గా ఒక మెమరీలా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం. ఎలా? ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అలా అలా. వద్దు. ఏ ఏ అంటే అందరూ ఏమనుకుంటారు? లవర్స్ అనుకుంటారు. ప్లీజ్ ప్రేమ. నాకు సిగ్గుగా అనిపిస్తుంది ప్రణయ్. ప్లీజ్ ప్లీజ్ నా కోసం. ఐ లవ్ యూ ఎలాగో చెప్పలేదు, కనీసం ఐస్ క్రీమ్ అన్నా తినిపించవా? ప్లీజ్ 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 ప్లీజ్. ఎంత బతిమాలుతున్నా కూడా చూడు ఎలా చూస్తుందో. నువ్వు బుంగమూతి పెడితే చాలా బాగుంటుంది, అందుకే అలా చూస్తున్నాను. అయితే తినిపిస్తావా?
ప్రియమేఘం కురిసేవేళ పుడమెంత అందమో మనుమల్లి మందారాన చెలిమంత అందమో ఆ తాగుబోతు డేవిడ్ ని దొంగని చేసి చూపించి స్టార్టింగ్ చర్చిలో ప్రేమ రింగ్ దొంగతనం చేసింది, ఇప్పుడు షాపింగ్ మాల్లో తన తండ్రి నగలు దొంగతనం చేశాడు. ఇలాంటి ఫ్యామిలీతో ఉంటే ఎప్పుడూ నలుగురితో అవమానాలు పడాల్సి వస్తుంది అని ప్రణయ్ ఫీల్ అయ్యేలా ప్లాన్ చేశాను, అమలు చేశాను. సక్సెస్ అయ్యిందని ఆనందపడ్డాను. కానీ ఆనందం 5 నిమిషాలు కూడా లేకుండా ఆవిరైపోయింది. ఎన్ని విధాలుగా చూసినా ప్రణయ్ దృష్టి ప్రేమ మీద నుండి మరల్చలేకపోతున్నాను. వాళ్ళిద్దరిని దూరం చేయలేకపోతున్నాను. స్నేహ, నువ్వు పదే పదే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నావు, రాంగ్ స్టెప్ వేస్తున్నావు. నేను రాంగ్ స్టెప్ వేస్తున్నానా? కాదా? నువ్వు చేసిన పని వల్ల ఆ డేవిడ్ దొంగ కాదు అని నిరూపించడం అటుంచితే నువ్వే అసలు కారకురాలవని ప్రణయ్కి అర్థం కాలేదా? ప్రణయ్ దృష్టిలో నీ మీద ప్రేమ ఉంటుందా, కోపం ఉంటుందా? నీకు ఆల్రెడీ ఇదివరకే చెప్పాను, ప్రణయ్ని నీ వాణ్ణి చేసుకోవాలి అంటే ప్రేమని ఎలా దూరం చెయ్యాలని కాదు, నువ్వు ఎలా దగ్గర అవ్వాలనే దాని గురించి ఆలోచించమని. నువ్వు ఇంకా ఇలా తెలివి తక్కువ ప్లాన్లు చేస్తూ నీ చేతులారా నువ్వే ప్రణయ్ని దూరం చేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించుకో. అయినా నువ్వు ఇలాంటి రిస్కులు ఎందుకు తీసుకుంటున్నావు స్నేహ? మా ఇద్దరి మధ్య ప్రేమను తీసుకొచ్చి నా ప్రేమ గెలుస్తుందా లేదా అనే పరిస్థితికి నన్ను తీసుకొచ్చి నాకు మనశ్శాంతి దూరం చేస్తున్నందుకు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అర్థం అయ్యేలా చేయడానికి ఇదిగో చూడు. చూసావా ఇదంతా? ఎందుకేనమ్మా నేను పంతం పట్టి ప్రణయ్ని టార్చర్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు చెప్పు, నాకు మాత్రమే సొంతం అనుకున్నవాడు, నేను ప్రేమించినవాడు ఇంకొక దానితో అవసరం లేకపోయినా ఇంత చనువుగా ఉంటుంటే చూస్తూ బాధపడుతూ కూర్చోమంటావా? లేకపోతే వాళ్ళకి బాధ అంటే ఏంటో తెలిసేలా చేయడం కరెక్ట్ అంటావా? నువ్వే చెప్పు. చెల్లమ్మా, అన్నయ్య, అమ్మా చెల్లమ్మా, కూర్చోమ్మా, కూర్చో. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావమ్మా? కోటలో మహారాణిలా ఉండేదానివి కొలిమి కుంపటి దగ్గర కూర్చొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని కొలిమి ఊదేదానిలా తయారయ్యావు. ఆ దిక్కుమాలిన పోలికలు పక్కన పెట్టి ముందు అన్నం పెట్టు, ఆకలితో చస్తున్నాను. అబ్బో, మెల్లగా మెల్లగా తినమ్మా, ఏం కాదు. తాగు. జనం దృష్టిలో ఎలాగూ పోయారు. ఇప్పుడు గొంతు పట్టేసిందనుకో నిజంగానే పైకి పోతావు. మెల్లిగా తినమ్మా. ఏది ఏమైనా శివమ్మ చేసిన పని నాకు నచ్చలేదమ్మా.